ఒక సామ్రాజ్యం. దాన్ని ఇద్దరు చక్రవర్తులు ఏలుతున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్. వాళ్ల కోటలోకి అడుగుపెట్టే ధైర్యం ఎవరికీ లేదు. కాని ఎవరూ ఊహించని ఒక చిన్న సైన్యం ఒకే ఒక్క ఆయుధంతో ఆ సామ్రాజ్యాన్నే సవాలు చేసింది. ఆ కథేంటో చూద్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి, సెల్లర్స్ దగ్గర ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా ఒక కంపెనీ లాభాల్లోకి ఎలా రాగలదు? అదే సమయంలో వేల కోట్లు ఖర్చు పెడుతున్న పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంలోనే ఒక బిజినెస్ సీక్రెట్ దాగుంది. ఇండియా కామర్స్ రూల్స్ని మార్చేసిన సీక్రెట్. మీషో సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ యుద్ధభూమిని చూడాలి. ఆ సామ్రాజ్యాన్ని. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే ఇద్దరు అజేయమైన రాజులు శాసిస్తున్నారు. అక్కడ వాళ్ళ రూల్సే నడుస్తాయి. ఈ దిగ్గజాలు కేవలం పెద్ద పెద్ద నగరాల్లో ఎక్కువ డబ్బున్నవాళ్ల కోసమే తమ వ్యాపారాన్ని కట్టాయి. అంటే వాళ్లు భారతదేశంలో 92% జనాభాను ఒక మహాసముద్రమంత అవకాశాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ విస్మరించబడిన మార్కెట్ అంటే కేవలం కస్టమర్లు మాత్రమే కాదు, అది ఒక అదృశ్య ప్రపంచం. డిజిటల్ ప్రపంచానికి దూరంగా తమ వంతు కోసం ఎదురుచూస్తున్న కోట్లాది చిన్న వ్యాపారులో ప్రపంచం. ఇక్కడే అసలు సమస్య మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి, ఇండియాలో 10 మంది చిన్న వ్యాపారుల్లో 9 మందికి పైగా కామర్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టలేకపోయారు. ఎందుకంటే వాళ్ల ముందు కమిషన్లు, కఠినమైన రూల్స్ అనే పెద్ద గోడలు కట్టేశారు. ఒక చిన్న వ్యాపారి కోణం నుంచి ఆలోచించండి. వాళ్లు పనిచేసేదే చాలా తక్కువ లాభాలతో. అలాంటిది సంపాదించిన దాంట్లో 40% కమిషన్గా ఇచ్చేయాలి. అమ్మిన వస్తువుకి డబ్బులు చేతికి రావడానికి నెల రోజులాగాలి. ఇది వాళ్ల వ్యాపారానికి మరణ శాసనం రాయడం లాంటిదే. ఇవి అడ్డంకులు కాదు, వాళ్ల కలల్ని కూల్చేసే గోడలు. అయితే మీషోని సృష్టించడానికి ముందు దాని ఫౌండర్స్ సంజీవ్ బన్వాల్ మరియు విదుత్ ఆత్రే ఒక ఘోరమైన ఫెయిల్యూర్ నుండి ఒక అమూల్యమైన పాఠం నేర్చుకున్నారు. వాళ్ల మొదటి ప్రయత్నం ఫ్యాషనియర్. అది దారుణంగా ఫెయిలయింది. ఎందుకంటే అది సమస్య యొక్క పై పొరను మాత్రమే తాకింది. ఆ ఫెయిల్యూర్ వాళ్ల కళ్ళు తెరిపించింది. అసలు సమస్య లోకల్ షాప్స్లో కాదు, మొత్తం కామర్స్ సిస్టంలోనే ఉందని వాళ్లకర్థమైంది. గెలవాలంటే ఆటను ఫాలో అవ్వడం కాదు, ఆట రూల్స్నే మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. మీషో కేవలం ఒకే ఒక్క నిర్ణయంతో మొత్తం కామర్స్ ప్రపంచాన్ని తలక్రిందులు చేసింది. ఒక డేరింగ్ మూవ్. ఇదే వాళ్ళ బ్రహ్మాస్త్రం, 0% కమిషన్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే చూడండి, 300 రూపాయల వస్తువు అమ్మితే అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో సెల్లర్కి మిగిలేదు మహా అయితే 180–190 రూపాయలు. కాని మీషోలో మొత్తం 300 రూపాయలు వాళ్ల జేబులోకి. ఇది ఒక ఆఫర్ కాదు, ఒక విప్లవం. ఇది సింపుల్గా ధర తగ్గించడం కాదు, ఇదొక మ్యాజిక్ సైకిల్. 0 కమిషన్ ఉండడంతో లక్షలాది మంది సెల్లర్స్ వచ్చారు. దానివల్ల తక్కువ ధరలకు కోట్ల కొద్దీ ప్రాడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇది చూసి ధర గురించి ఆలోచించే కోట్లాది మంది కస్టమర్ వచ్చారు. వాళ్లు ఎక్కువ కొనడంతో ఇంకా ఎక్కువ సెల్లర్స్ వచ్చారు. ఇది ఆగని ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది. వాళ్లు ఇంకో పెద్ద తలనొప్పిని కూడా తీర్చేశారు, క్యాష్ ఫ్లో. నెల రోజులెదురుచూసే బదులు కేవలం 7 రోజుల్లో డబ్బులు చేతికి రావడం చిన్న వ్యాపారులకు ఊపిరిపోసినట్టయింది. ఇది కరెక్ట్ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా అమలు చేయడమంటే. అయితే వీళ్లకి డబ్బులు ఎలా వస్తాయి? సింపుల్. కమిషన్ అనే కత్తితో సెల్లర్స్ని భయపెట్టడం ద్వారా కాదు, వాళ్లకు యాడ్స్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. మీ ప్రాడక్ట్ ఎక్కువ మందికి కనపడాలా? అయితే యాడ్స్ వాడండి. ఇది పూర్తిగా వాళ్ల ఇష్టం. ఇది బలవంతం కాదు, ఒక అవకాశం. సరే, ఈ స్ట్రాటజీ అంతా బానే ఉంది. కాని ఇది నిజంగా వర్కౌట్ అయిందా? రిజల్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పెద్ద పెద్ద కంపెనీలు ఇంకా వేల కోట్లు నష్టపోతూ ఉంటే మీషో ప్రాఫిట్లోకొచ్చేసింది. ఇది వాళ్ల మోడల్ కేవలం వినూత్నమైనదే కాదు, నిలబడగలదని కూడా ప్రూవ్ చేసింది. దాని ఎఫెక్ట్ ఏంటో చూడండి. ఒకే ఏడాదిలో 7 లక్షల మంది కొత్త సెల్లర్స్ మీషో ప్లాట్ఫామ్ పైకి వచ్చారు. ఇది ఊహించని రేంజ్లో ప్రాడక్ట్ వెరైటీని సృష్టించింది. సెల్లర్స్ ఎక్కడుంటే కస్టమర్లు అక్కడికే వస్తారు. పోటీదారులు వెనక్కి వెళ్తుంటే మీషో ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కామర్స్ ప్లాట్ఫామ్గా నిలిచింది. ఈ అద్భుతమైన జర్నీ నుండి మనలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ నేర్చుకోవలసిన 5 కీలకమైన పాఠాలున్నాయి. చూద్దామా? సమస్య మూలాన్ని కనుక్కోండి. మొదటిది, రియల్ పెయిన్ని కనుక్కోండి.
ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేయడం కాదు, మీ కస్టమర్ లేదా సప్లయర్ జీవితంలో అతి పెద్ద బాధాకరమైన సమస్య ఏంటో తెలుసుకుని దాన్ని పరిష్కరించండి. మీ షోకి అది కమిషన్. మరి మీ వ్యాపారానికది ఏంటి? విస్మరించిన వారిని వెతకండి. రెండవది, ఎవరూ పట్టించుకోని మార్కెట్ కోసం వెతకండి. అతిపెద్ద అవకాశాలు ఎవరూ చూడని చోటే దాగి ఉంటాయి. పెద్ద కంపెనీలు ఇక్కడ లాభం రాదు అని వదిలేసిన చిన్న నగరాల్లోని మీషో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. గంధరఘోళంపై వ్యూహం. మూడవ పాఠం. మీ సప్లయరే మీ పార్ట్నర్. వాళ్లను కేవలం సప్లయర్స్గా చూడకండి. వాళ్ళు మీ బిజినెస్ గ్రోత్లో భాగస్వాములు. వాళ్ళు ఎదుగుతేనే మీరు ఎదుగుతారు. ఇది గెలుపుకు సరైన ఫార్ములా. నియమాలను మార్చండి. నాలుగవది, ధైర్యంగా భిన్నంగా ఉండండి. అందరూ వెళ్లే దారిలో వెళ్తే పోటీ మాత్రమే ఉంటుంది. కాని రూల్స్నే మార్చేస్తే మీకంటూ ఒక కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. 0% కమిషన్ అనేది ఎవరూ ఊహించనిది. మీషో దాన్ని నిజం చేసి చూపించింది. చివరగా, మార్క్ జుకర్బర్గ్ చెప్పినట్టు, ఏ రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్. మీషో కథ ఇదే మనకు గుర్తుచేస్తుంది. పాత పద్ధతులనే పట్టుకువేలాడితే ఓటమి ఖాయం. గెలవాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. మీషో తన సమాధానాన్ని సెల్లర్స్ బాధలో కనుక్కుంది. ఇప్పుడు ప్రశ్న మనకి. మీ ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోని ఏ సమస్య, లేదా ఎవరూ గమనించని ఏ కస్టమర్ రేపటి విప్లవానికి తాళంచెవి కాబోతున్నారు? ఆలోచించండి. హే 5 యాక్షనబుల్ బిజినెస్ లెసన్స్. 1. నిజమైన సమస్యను కనుక్కోండి. మీ కస్టమర్ లేదా సప్లయర్ ఎదుర్కొంటున్న అతిపెద్ద బాధాకరమైన సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించండి. 2. విస్మరించిన మార్కెట్పై దృష్టి పెట్టండి. పెద్ద కంపెనీలు పట్టించుకొని లేదా లాభదాయకం కాడని వదిలేసిన మార్కెట్లలోనే అతిపెద్ద అవకాశాలు దాగి ఉంటాయి. 3. మీ సప్లయర్ను భాగస్వామిగా చూడండి. మీ సరఫరాదారుల విజయం మీ విజయానికి పునాది. వాళ్ల ఎదుగుదలకు సహకరిస్తే మీ వ్యాపారం దానంతటాదే ఎదుగుతుంది. 4. నియమాలను మార్చడానికి భయపడకండి. కేవలం పోటీ పడటం కాదు, మీ పరిశ్రమ యొక్క ప్రాథమిక నియమాలనే సవాలు చేసే ధైర్యం చేయండి. నిజమైన విప్లవం అక్కడినుండే మొదలవుతుంది. 5. రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. వేగంగా మారుతున్న ప్రపంచంలో సురక్షితమైన దారిలో వెళ్లటమనేది వైఫల్యానికి ఖచ్చితమైన మార్గం. లెక్కగట్టిన రిస్కులు తీసుకోవడమే విజయానికి సోపానం. హుక్ 1. ప్రశ్న: సెల్లర్స్ దగ్గర ₹1 కమిషన్ తీసుకోకుండా ఒక కంపెనీ లాభాలు ఎలా సంపాదిస్తుంది? అదే సమయంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి దిగ్గజాలు నష్టాల్లో ఉన్నాయి. ఈ అసాధ్యాన్ని మీషో ఎలా సుసాధ్యం చేసిందో చూద్దాం. హుక్ 2. డ్రామా. 2 రాజులు ఏలుతున్న సామ్రాజ్యం, వాళ్లను ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. కాని ఒక చిన్న స్టార్టప్ ఒకే ఒక ఆయుధంతో ఆ సామ్రాజ్యాన్నే కూల్చేసింది. ఆ ఆయుధం పేరు 0% కమిషన్. ఆ కథేంటో తెలుసుకుందాం. హుక్ 3. ఆశ్చర్యం. ఇండియాలో 90% చిన్న వ్యాపారులు ఆన్లైన్లో అమ్మలేకపోవడానికి కారణమేంటో తెలుసా? మీషో ఆ ఒక్క కారణాన్ని పట్టుకొని ఇండియాలోనే అతిపెద్ద కామర్స్ విప్లవాన్ని ఎలా సృష్టించిందో ఈరోజు చూద్దాం. भारत माता की जय।